అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాయలసీమ టాక్స్. దిస్ ఈస్ దీక్షిత్ పోట్ల, అన్ యావరేజ్ 22-year-old guy who is following his passion. మ్యాటర్ ఏంటంటే, ఒక 2 years బ్యాక్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినాను. మధ్యలో కొన్ని రీజన్స్ వల్ల వీడియోస్ ఆపేసిన. తర్వాత మళ్ళీ ఇప్పుడు మీ ముందు ఇట్లా మళ్ళీ స్టార్ట్ చేస్తున్నా. మెయిన్గా ఏంటంటే, నేను నా లైఫ్ని ఒక డాక్యుమెంటరీగా చేసుకుందాం అనుకుంటున్నా. ఎందుకంటే ఒక ఏజ్ ఇచ్చిన తర్వాత మనం 20s, 30s ఎట్లా బతికే వాళ్ళమో అని ఒకసారి చూసుకోవడానికి మంచి మెమరీగా ఉంటుంది. సో అందుకోసం నేను ఇప్పుడు నుంచి ఫ్రీక్వెంట్గా కాకపోయినా అప్పుడప్పుడైనా ఖచ్చితంగా వీడియోస్ పోస్ట్ చేస్తా. సో అప్పుడు దాకా మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నేను నా లైఫ్లో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసిన. ఇది నాకు చాలా దగ్గరకు ఉండే వాళ్ళకి తప్ప ఎవరికి ఇవన్నీ తెలియదు అనమాట. సో నేను చెప్పేది ఏంటంటే, వీలైనన్ని స్ట్రగుల్స్ పడండి. మీరు ఎంత స్ట్రగుల్స్ పడితే అంత హైట్స్ ఎదుగుతారని నా నమ్మకం. ఈ స్ట్రగుల్స్ మధ్యలో నాకు చాలామంది హెల్ప్ చేసినారు. నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ, నా చుట్టుపక్కల ఉండే జనాలు, చాలామంది ఇట్లా నా అన్నోన్ పర్సన్ కూడా చాలా హెల్ప్ చేసినారు నాకు. నా ఫ్రెండ్స్ కూడా హెల్ప్ చేసినారు నాకు మంచిగా. నాకు కావాల్సిందే ఒక చిన్న లైఫ్లో ఒక మంచి పొజిషన్లో ఉన్నానంటే దానికి మెయిన్ కారణం వీళ్ళే. సో మీ లైఫ్లో ఎవరు వచ్చినా వాళ్ళని అంత ఈజీగా వదులుకోవద్దండి. ఏదో విధంగా మీ లైఫ్లో ఒక పార్ట్ అవుతారు వాళ్ళు. మీ మధ్యలో ఎన్ని గొడవలు ఉన్నా ఏమున్నా సార్ట్అవుట్ చేసుకోవడానికే చూడండి, అంతేగాని రిలేషన్షిప్ని బ్రేక్ చేయడానికి ట్రై చేయొద్దండి. మీ సైడ్ నుంచి మీరు 100% ఇవ్వండి. నేనైతే అదే చెప్పగలను మీకు. ఎందుకంటే నా లైఫ్లో నాకు తెలిసినంత వరకు మా సర్కిల్లో నేను తిరిగిన జనాలు ఎప్పుడు వాళ్ళ రిలేషన్షిప్ని, అది ఫ్రెండ్షిప్ అయినా, లవ్ అయినా, ఇంకోటైనా బ్రేక్ చేసుకోవాలని చూడలేదు ఎప్పుడు. ఎన్ని గొడవలు వచ్చినా కలుద్దామనే చూసినారు. కొన్ని లవ్ గురించి, కొన్ని ఫ్రెండ్షిప్ గురించి, కొన్ని పేరెంటింగ్ గురించి, ఇట్లా ఇవన్నీ నా లైఫ్లో జరిగిండే మెయిన్గా చెప్తా ఉంటాను. అప్పుడప్పుడు ఏదైనా పోతుంటుంది వీడియోలో, మీరు ఏం ఎక్కువ సీరియస్గా తీసుకోవద్దండి నా వీడియోని. టైంపాస్ కాకుంటే అట్లా నా వీడియోలు అట్లా ఆన్ చేసి ఇయర్ ఫోన్స్ ఉంటాయి కదా, అట్లా పెట్టుకొని అది చిన్నగా అట్లా గాల్లో చూసుకుంటే అట్లా వినండి. బాగుంటుంది నా వీడియోస్. నేను ఎక్కువ ఈ ఎఫెక్ట్లు ఇట్లా ఏంది వాడను, మంచి రా కంటెంట్ ఉంటుంది నా దాంట్లో. యాడిపోయింది మ్యాటర్. ఫ్రెండ్స్ కదా, నా ఫ్రెండ్స్ నా లైఫ్లో చాలా బిగ్గెస్ట్ రోల్ ప్లే చేసినారు. నేను ఇప్పుడు జాబ్ చేస్తున్నానంటే కారణం నా ఫ్రెండ్సే. వీళ్ళే నాకు చాలా హెల్ప్ చేసినారు. జాబ్ అని నా లైఫ్లో నేను ఇంత మంచిగా ఉంటున్నాను, ఇంత హ్యాపీగా ఉంటున్నాను, ఇన్ని బాధలు పడ్డాను, ఇన్ని కారణం ఒక 50 to 60% నా ఫ్రెండ్సే. సో అందుకే వీలైనంత దగ్గరగా ఉండండి మీ ఫ్రెండ్స్కి. ఎక్కడి నుంచి చెప్పాలి నా ఫ్రెండ్స్ గురించి. డ్యూరింగ్ గ్రాడ్యుయేషన్లో నాతో పాటు 4 years కలిసి స్ట్రగుల్ అయినాం. అందరూ కలిసి బాధలు పంచుకున్నాం, కలిసి హ్యాపీగా ఉన్నాం, కలిసి తిరిగినాం, కలిసి ట్రిప్పులు పోయినాం, ఇలా చాలా చేసినాం. అన్నీ ఫ్రెండ్స్ చాలా మంచి వాళ్ళందరూ కూడా లైఫ్లో మంచి సెటిల్ కావాలా అని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే రేపు పొద్దున్న నేను సక్సెస్ కాకపోయినా నా ఫ్రెండ్స్ సక్సెస్ అయినా నన్ను మంచి పొజిషన్లో చూసుకోగలరని నేను నమ్ముతున్నాను. ఇప్పుడు మా వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఒకడు అదేదో ఖైదమరం ఎంటీలో నా శంకర్ అన్న రైల్వే స్టేషన్లో అట్లా ఒకడు ఒక సిచ్యువేషన్లో ఉన్నావు. ఇప్పుడు నేను చెన్నైలో ఉన్నా, మా వాళ్ళు కొంతమంది బెంగళూరులో ఉన్నారు, కొంతమంది హైదరాబాద్, కొంతమంది ఇంటి దగ్గర ఉన్నారు. అట్లా డిఫరెంట్ జాబ్స్ కోసం స్ట్రగుల్ అవుతాను మేమంతా. అంటే ఇప్పుడు నేను చేస్తానంటే కంపెనీకి ఎట్లా వచ్చినానో చెప్తాను. మెయిన్గా నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు అనమాట. వన్ ఫ్రెండ్ ఇంకోడు ఉన్నాడు, వాడు కర్ణా ఫ్రెండ్. మరి నువ్వెందుకు వెళ్ళావు? కర్ణా నా ఫ్రెండ్. ఆ పీరియడ్లో మేమంతా పీజీలో ఉండేవాళ్ళం. అటుకే పోయి రాయడం, ఇట్లా ప్రతి ఎగ్జామ్కి వాడే చూసుకున్నాడు నాకు. ఇది నేను ఓన్లీ ఈ కంపెనీ క్లియర్ చేస్తే, కానీ నేను అంతకుముందు ఒక 4-5 కంపెనీలకు అప్లై చేసిన. ఆ 4-5 కంపెనీలకి నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారు, తెలియని ఫ్రెండ్స్ ఉన్నారు, ఇలా చాలామంది హెల్ప్ చేసినారు నేను జాబ్ క్రాక్ చేయడంలో. ఫ్రెండ్స్ సర్కిల్ని ఎక్కువ పెంచుకోండి, అప్పుడే మీరు కొంచెం బాధగా చాలా హ్యాపీగా ఉండగలరు. అన్నీ వాళ్ళతోనే షేర్ చేసుకోండి. వాళ్ళు మీకు ఒక మంచి వే చూపిస్తారు.
ఎట్లా ఉండాలా, ఎట్లా సక్సెస్ కావాలా, ఎట్లా ఒక లైఫ్ని లీడ్ చేయాలా అని. సో నేను నమ్మేది అయితే అదే. ఐ ఆల్వేస్ వాంట్ మై ఫ్రెండ్స్ టు బి సక్సెస్ఫుల్. అట్లే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఏదో రోజు ఇంకా చాలా మాట్లాడదాం మంచిగా. అంతవరకు దీక్షిత్ పొట్ల సైనింగ్ ఆఫ్.